మన రిజర్వేషన్ సీట్ లో కూర్చున్న వ్యక్తి ఏం చలనం లేకుండా ఎవరికి చెప్పుకో, కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోకో, అడ్జస్ట్ అయితే కూర్చో, లేకపోతే నిలబడే ఉండు అని చెప్పి నిర్దాక్షిణంగా మాట్లాడుతున్నారు. ఈ రిజర్వేషన్ సీట్ లో కూర్చున్నటువంటి ఆ పక్కకు తీయడానికి మనం ఏంటంటే టీసీని పిలవడానికి నానా కష్టాలు పడాలి. ఇవన్నీ కాకుండా నేను సింపుల్ గా ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. ఖచ్చితంగా రీల్ సేవ్ చేసుకోండి, అలాగే మాక్సిమం టు మాక్సిమం అందరికి షేర్ చేయండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే 139 అనే నెంబర్ కి ఏంటంటే నేను చెప్పినట్టు మెసేజ్ చేయండి. సీట్ అని రాసి స్పేస్ ఇచ్చేసి పిఎన్ఆర్ నెంబర్, మీకు ట్రైనింగ్ సంబంధించినటువంటి పిఎన్ఆర్ నెంబర్ అనేది ఉంటుంది, అది అక్కడ మీరు టైప్ చేయండి. స్పేస్ ఇచ్చేసి మీరు ఏ బోగిలో ట్రావెల్ అవుతున్నారు అంటే S1 S2 S3 రాసి అక్కడ పక్కనే మీ సీట్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత క్లియర్ గా మీ ప్రాబ్లం ఆక్యుపైడ్ బై అన్నోన్ ప్యాసింజర్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారంటే మాత్రం చాలు, మీకు విత్ ఇన్ మినిట్స్ లోనే మీ మెసేజ్ రిప్లై అనేది వస్తుంది. ఒకవేళ రిప్లై రాకపోతే సేమ్ 139 నెంబర్ కి మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది చెప్పారంటే మాత్రం టీసీ రైల్వే పోలీసులు వచ్చేసి ఎవరైతే మీరు రిజర్వేషన్ క్రియేట్ చేసుకున్న సీట్ లో కూర్చున్నారో వాళ్ళని ఆటోమేటిక్ గా చాలా మర్యాద పూర్వకంగానే లేపేస్తారు. ఈ రీల్ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్.